ఇంటికి వెళ్లి బెంగళూరు తిరిగి రాగానే ఈ రూమ్ అయితే ఖాళీ చేశానండి. ఎందుకు? పక్కనే ఉన్న పీజీలో అయితే జాయిన్ అయిపోయానండి. అక్కడ రూమ్ ఎందుకు ఖాళీ చేశాను, పీజీలో ఎందుకు జాయిన్ అయ్యాను, అసలు పీజీ అంటే ఏంటి, అందులో ఉపయోగాలు ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అసలు ముందుగా నేను బెంగళూరులో ఏం చేస్తున్నాను అన్నది మీకు తెలియాలి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అయితే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నానండి. సిటీ డ్రాప్, ఎయిర్పోర్ట్ పికప్ అయితే చేస్తుంటా. అప్పుడప్పుడు అవుట్ స్టేషన్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. మనం ఈవేళ అయితే నంది హిల్స్ వెళ్ళబోతున్నాం. బెంగళూరు సిటీ నుంచి అయితే 80 కిలోమీటర్లు వస్తుంది నంది హిల్స్. ఎక్కువగా సన్ రైజ్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారండి. అందరూ స్వెటర్లు వేసుకుని వస్తే నేను మాత్రం యూనిఫామ్ వేసుకుని వస్తానండి. ఇక్కడ చలి అయితే చాలా బేభత్సంగా ఉందండి. సింగిల్ గట్టి 13 కిలోమీటర్లు అండి. ఆ కొండెక్కి వ్యూ పాయింట్లు చూస్తుంటే అద్దరిపోద్దండి. సేపటి మర్చిపోనండు టికెట్ 20 రూపాయలే. నంది హిల్స్ నుంచి అయితే ఏసా ఫౌండేషన్ కి వెళ్దామని చెప్పారు కస్టమర్. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు అంతా వచ్చిందండి. పదండి అది కూడా చూసేద్దాం. ఏసా ఫౌండేషన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటదండి. ఏసా ఫౌండేషన్ అంటే ఏదో టెంపుల్ అనుకుని వచ్చాను నేను. నిజంగా శివుడు విగ్రహాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయానండి. ఆ కొండల మధ్యలో అంత పెద్ద విగ్రహాన్ని చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విగ్రహం చూడడానికి అంత అద్భుతంగా ఉందంటే మళ్ళీ దాని మీద నైట్ లేజర్ షోని చేశారండి. అది ఇంకో అద్భుతం. in its full depth and damage. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. అరౌండ్ ట్రిప్ మొత్తం కస్టమర్ కి ఖర్చు 6000 అండి. డ్రైవర్ కి వచ్చి 1200. కొంతమంది జాబ్స్ ఏమన్నా ఉంటే చూడమంటున్నారండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.